వెస్ట్ బెంగాల్లో ఆర్జీ హాస్పిటల్లో మౌమిత డాక్టర్ పైన జరిగిన హత్యాకాండ ఏదైతే ఉందో మరి హత్యాకాండను ఖండిస్తూ ఈరోజు మరి కింగ్ జార్జ్ హాస్పిటల్ కేజీహెచ్ మరి పరిసర ప్రాంతంలో ఎవరైతే మరి డాక్టర్లు ఉన్నారో మరి డాక్టర్లతో పాటు ఎవరైతే మరి నర్సులు ఉన్నారో వాళ్ళు మరి అలాగే ల్యాబ్ టెక్నీషియన్లు కూడా మరి సంఘీభావం తెలపడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి ల్యాబ్ టెక్నీషియన్ యూనియన్ లీడర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఆయన సూటిగా ఒకటే ప్రశ్న మరి ప్రభుత్వానికి అయితే అడుగుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా డాక్టర్లపైన ఎక్కువగా మరి అత్యాచారాలు జరుగుతున్నాయి, అందులో మరి ఎక్కువ స్త్రీలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. అసలు కారణాలు ఏంటి? మరి 2-3 సార్లు ఈ మధ్యకాలంలోనే జరిగిన అయినప్పటికీ కూడా ఇటు అధికారులు కానీ అటు రాజకీయ నాయకులు కానీ పట్టించుకోవట్లేదని, ఏది ఏమైనప్పటికీ కూడా డాక్టర్లు అనేవారు మనమంతా ఒక కుటుంబం అని, ఎప్పుడైనా మన వాళ్ళకి ఎక్కడైనా అన్యాయం జరిగితే ఏకదాటిన మనం నిలబడాలని, ఆ విషయంలో కంపల్సరీ మరి ల్యాబ్ టెక్నీషియన్ యూనియన్ లీడర్గా నేను రాజశేఖర్ రెడ్డిగా నేను తప్పనిసరి ఉంటానని ఆయన తెలియజేశారు. అలాగే రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి చర్యలు ఇంకొకసారి జరగకుండా మరి చట్టబద్ధమైన చర్యలు ఏవైతే ఉన్నాయో మరి అధికారులు అటుపక్క రాజకీయ నాయకులు తప్పనిసరి తీసుకోవాలని, ఎందుకంటే ఎటువంటి మరొకసారి జరిగితే మరి ఎవరు కూడా తట్టుకోలేరని, అందులో డాక్టర్లు పునర్జన్మిచ్చే డాక్టర్లని మరి అలాంటి డాక్టర్లపైన ఇటువంటి చర్యలకు పాల్పడడం ఏ విధంగా చూడొచ్చని, ఎవరైతే ఈ హత్యలు చేశారో వారిపై వెనువెంటనే చర్యలు తీసుకోవాలని, లేదంటే మరి ఏదైతే మరి ల్యాబ్ టెక్నీషియన్ యూనియన్ లీడర్గా మా యొక్క టీంతో మేము రానున్న దినాల్లో మరింత ఉధృతం చేస్తామని ఆయన తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. మరి మొన్న జరిగినటువంటి ఘటన నిజంగా హేయమైన చర్య. నా పేరు రాజశేఖర్ రెడ్డి అండి. నేను ల్యాబ్ టెక్నీషియన్గా బ్లడ్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను. అలాగే ఏపీజీఏ పక్షాన సిటీ ప్రెసిడెంట్గా ఉన్నాను. నిజంగా మొన్న జరిగినటువంటి ఘటన చాలా హేయమైన చర్య. ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన విషయం ఇది. ఎందుకంటే పోయే డాక్టర్తో ఎవరికో జరిగిందని కాదు, మెడికల్ డిపార్ట్మెంట్ అంటే అందరూ కూడా ఒక కుటుంబం. ఎవరికి జరిగినా సరే ఖండించాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా దేవుడు జన్మనిస్తే డాక్టర్ పునర్జన్మనిస్తాడని చెప్పి అందరికీ తెలిసిన విషయం ఇది. మరి అటువంటి డాక్టర్ మీద ఇలాంటి దాడులు జరుగుతుంటే ఇటువంటి దాని మీద ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ట్రై చేస్తున్నా సరే దీని మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరగట్లేదు. 2008లో ఏదో యాక్ట్ వచ్చింది, ఆ యాక్ట్ వచ్చినా సరే మొన్న జరిగింది, మళ్ళీ వెంటనే ఇంకొక యాక్ట్ కూడా జరిగింది. మరి దానికోసం అందరూ కూడా ఆలోచించి పూర్తిగా దీన్ని సమూలంగా నిర్మూలించే విధంగా గవర్నమెంట్ తోటి ఏ విధంగా మాట్లాడాలనేది, లేదా లాభరంగా ఏ విధంగా చేయాలనేది మాత్రం కంపల్సరీగా పెద్దలందరూ కూర్చొని ఆలోచించండి. మా సపోర్ట్ మాత్రం ఎప్పుడు కూడా మా ల్యాబ్ టెక్నీషియన్ పక్షాన, ఏపీజీఏ పక్షాన తప్పకుండా మీరు ఏ పిలుపునిచ్చినా మేము వాలంటీర్గా వచ్చి సపోర్ట్ చేయడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ